మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బta. ఫ్రెండ్స్, ఈ ప్రస్తుత డిజిటల్ యుగంలో కంప్యూటర్ ప్రాధాన్యత అనేది చాలా పెరిగిపోయింది. సో మనము టీఎస్పీఎస్సి లాంటి ఎన్నో ఉద్యోగాలు కూడా మనకు కంప్యూటర్ బేస్డ్గా నడుస్తున్నాయి. అదేవిధంగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కూడా మనకు వివిధ పోస్టులకు పరీక్షించడం జరుగుతుంది. సో ఈ కంప్యూటర్లో ప్రాథమికమైనది టైపింగ్. సో ఈ టైపింగ్ని ఒకే రోజులో అతి సులభంగా నేర్చుకోవడం ఎలాగో నేను ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. సో మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించి మీరు కూడా ప్రయత్నం చేసి మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్లో తెలియజేయండి. సో ఇక లేట్ చేయకుండా ఆ సులభమైన పద్ధతి ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము కంప్యూటర్లోనే కాకుండా ఈ కీప్యాడ్ తెచ్చుకొని మనము దానికి ఓటీజీ కేబుల్ కనెక్ట్ చేసి మన ట్యాబ్ కానీ అదేవిధంగా మొబైల్కి కూడా కనెక్ట్ చేసి మనం టైపింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. సో కీబోర్డుకు ఒక 300-400లో కీబోర్డ్ వస్తుంది. ఇది ఒక 50 రూపాయల్లో మనకు ఓటీజీ కేబుల్ వస్తుంది. సో ఇట్లా మన కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లో ప్రాక్టీస్ చేయొచ్చు, లేదంటే మన ఫోన్ కానీ ట్యాబ్ కానీ కనెక్ట్ చేసుకొని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. కీబోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో ప్రధానమైనది మనకు ఇక్కడ 3 వరుసలు ఉంటాయి కదా, పై వరుస, అదేవిధంగా మధ్య వరుస, కింది వరుస. సో టాప్ రో, మిడిల్ రో, బాటమ్ రో. సో ఈ 3 వరుసల్లోనే మనకు ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఉంటాయి. అంటే ఏబిసిడీలు జెడ్ వరకు ఉంటాయి. ఇంకా కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ కూడా మనకు ఉంటాయి. సో ఫస్ట్ మనము ఈ 3 వరుసలను మనకున్నటువంటి ఏదైతే మన 8 ఫింగర్స్ ప్లస్ ఒక తంబు, ఏదైనా ఒకటి లెఫ్ట్ తంబ్ ఆర్ రైట్ తంబ్, అంటే ఈ 9 ఫింగర్స్ తోటి ఇక ఉన్నటువంటి మొత్తం లెటర్స్ని మనం టైప్ చేయడం అనేది జరుగుతుంది. సో మరి ముఖ్యంగా ఈ వరుసలో ఉన్నటువంటి అక్షరాలను ఏ ఫింగర్ తోటి ఏ అక్షరాన్ని ప్రెస్ చేస్తామనేది చాలా ప్రధానమైనది టైపింగ్లో. సో దానికోసము నేను మీకు ఫింగర్స్ని చెప్తాను. సో మీరు బాగా గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇది చిటికెన వేలులో పైన ఉన్నదేమో పై వరుస, మధ్య ఉన్నదేమో మధ్య వరుస, కింద ఉన్నదేమో కింది వరుస. సో అట్లా మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనకు మిడిల్ వరుసలో ఏ ఉంటుంది, పై వరుసలో క్యూ ఉంటుంది, మళ్ళీ మిడిల్లో ఏ, కింద జెడ్. అంటే ఈ విధంగా గుర్తుంచుకోండి, ఏక్యూ ఏజెడ్. తర్వాత ఎస్డబ్ల్యూ ఎస్ఎక్స్, తర్వాత డిఈ డిసి, తర్వాత ఇక్కడ ఎఫ్ఆర్ ఎఫ్వి. సో ఈ చూపుడు వేలుతోటి మళ్ళీ మనం ఇంకొక 3 అక్షరాలను కూడా మనం టైప్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే జిటి జిబి. అంటే మిడిల్లో జీ ఉంటుంది, పైన టీ, కింద బి అన్నట్టు. సో నెక్స్ట్ ఇక్కడ కుడి చేతి చూపుడు వేలుతో కూడా మనం 6 అక్షరాలు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో యువతల వైపు హెచ్వై హెచ్ఎన్, తర్వాత మనకు జేయు జేఎం, తర్వాత కేఐ కే కామా, తర్వాత ఎల్ఓ ఎల్ ఫుల్ స్టాప్, తర్వాత సెమికాలన్ పి సెమికాలన్ స్లాష్. సో ఈ విధంగా ఫస్ట్ మనము ఈ అక్షరాలను ఫస్ట్ గుర్తించుకోవాలి. ఏ వేలు పై వరుస ఏంది, మధ్య వరుస ఏంది, కింది వరుస ఏంది, ఇది బాగా మనం గుర్తించుకోవాలి. ఒకసారి చెప్తాను చూడండి, ఏక్యూ ఏజెడ్, ఎస్డబ్ల్యూ ఎస్ఎక్స్, తర్వాత డిఈ డిసి, ఎఫ్ఆర్ ఎఫ్వి, జిటి జిబి, హెచ్వై హెచ్ఎన్, జేయు జేఎం, కేఐ కే కామా, తర్వాత మనకి ఇక్కడ ఎల్ఓ ఎల్ ఫుల్ స్టాప్, సెమికాలన్ పి సెమికాలన్ స్లాష్. వేళ్ల పైన మీకు పెన్ తోటి రాసి కూడా మీకు ఒక ఇమేజ్ అనేది పెట్టడం జరుగుతుంది. సో దాన్ని పాజ్ చేసి మీరు నేర్చుకోండి. సో ఇక్కడ మనకు రైట్ థంబ్ కానీ లెఫ్ట్ థంబ్ కానీ ఏదో ఒకటి మీరు ఇక్కడ మనకు స్పేస్కి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏ ఫింగరు ఏ అక్షరానికి అనేది గుర్తించుకున్న తర్వాత సో ఏ ఆర్డర్లో అయితే మనం గుర్తించుకున్నామో అదే ఆర్డర్లో మనము ఫస్ట్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఏ అక్షరాలను ఏ ఫింగర్స్ తోటి టైప్ చేస్తామనేది ఒక 5 నుంచి 10 నిమిషాలు మనము సులభంగా నేర్చుకోవచ్చు. సో ఆ 10 నిమిషాలు దానికి కేటాయించుకోవాలి. ఇంకొక 10 నిమిషాలు ఏంటంటే ఇక్కడ మనము ఈ కీబోర్డ్ పైకి వచ్చిన తర్వాత
మీరు పొజిషనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అంటే ఇప్పుడు మీరు నేర్చుకున్న దాన్ని టైప్ చేయాలి. సో ఇది ఒక 10 నిమిషాలు మనం చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అంటే జే పైన కుడి చేతి చూపుడు వేలు, ఎఫ్ పైన ఎడమ చేతి చూపుడు వేలు ఉంచి దాని పక్కన ఉన్నటువంటి కీస్ పైన దాని పక్కన ఉన్నటువంటి ఫింగర్స్ ఉంచాలి. సో ఈ మిడిల్ ఈ పొజిషన్లో ఉండాల్సి ఉంటుంది. సో పైకి పోయినప్పుడు ఇట్లా పైకి క్రాస్గా పోతాయి ఫింగర్స్, కిందికి వచ్చినప్పుడు మరి ఇట్లా క్రాస్గా కిందికి వస్తాయి. సో ఈ పొజిషనింగ్ అనేది మనము గుర్తుంచుకోవాలి. సో ఏ లెటర్ ప్రెస్ చేసినా మళ్ళీ మిడిల్కి రావాల్సి ఉంటుంది ఫింగర్. సో ఇప్పుడు ఒకసారి మనం నేర్చుకున్నవి ఒకసారి చూద్దాం. ఏదైతే మనం ఇంతసేపు నేర్చుకోవడం జరిగిందో చూడండి. AQAZ స్పేస్కి ఒక తంబు యూజ్ చేయండి. ఇక్కడ స్పేస్ బటన్ ఉంటుంది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ SWSX స్పేస్, తర్వాత DEDC స్పేస్, FRFV స్పేస్, తర్వాత GTGB స్పేస్, తర్వాత HYHN స్పేస్, తర్వాత స్పేస్, తర్వాత KIK కామా స్పేస్, తర్వాత LOL ఫుల్ స్టాప్, తర్వాత సెమికాలన్ P సెమికాలన్ స్లాష్. ఏదైతే నేర్చుకున్నామో అదే విధంగా ఒక 10 మినిట్స్ మనం టైప్ చేసినట్లయితే ఈ పొజిషనింగ్ పైన కూడా మనకు ఒక గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆల్ఫాబెట్ని A to Z టైప్ చేయడము ప్రాక్టీస్ చేయాలి. ఇది ఒక 10 నిమిషాలు చేస్తే ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. చూడండి, A, తర్వాత B, తర్వాత C, D, E, F, G, H, తర్వాత I, J, K, L, M, N, O, P, Q, తర్వాత R, S, T, తర్వాత U, V, W, X, Y, Z. సో ఈ విధంగా ఒక 10 నిమిషాలు మళ్ళీ మనము ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. A to Z మనం మొత్తం టైప్ చేయడం వచ్చిన తర్వాత ఆ A to Z అక్షరాలతోటే కదా మనకి ఏవైనా వర్డ్స్ కానీ సెంటెన్స్ కానీ ఉండేది. సో ఇప్పుడు వర్డ్స్ కానీ అంటే పదాలు కానీ మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ కానీ ఇప్పుడు ఎంట్రీ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వెంకటేష్ అంటే సో ఈ విధంగా వెంకటేష్, తర్వాత గౌతమ్, తర్వాత రాహుల్. సో ఈ విధంగా ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ కానీ, తర్వాత ఇంకా మనకు తెలిసినటువంటి ఎనిమల్స్ నేమ్స్ కానీ, బర్డ్స్ నేమ్స్ కానీ, వెజిటేబుల్స్ నేమ్స్ కానీ, సో ఇట్లా మనం ఏవైనా మనము ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. చూడండి, యాపిల్, తర్వాత బనానా, BANANA బనానా. సో ఇట్లా నెక్స్ట్ క్యాట్, CAT క్యాట్, డాగ్, DOG డాగ్. సో ఇట్లా వర్డ్స్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ని ప్రాక్టీస్ చేయాలి. మై నేమ్ ఈజ్ వెంకటేష్. నెక్స్ట్ ఐ ఆమ్ ఏ టీచర్, TACHER టీచర్ ఫుల్ స్టాప్. సో ఇట్లా మనము ఒక 10 నిమిషాల పాటు గుర్తించుకోవడము అక్షరాలు, 10 నిమిషాల పాటు ఈ పొజిషన్లో ఏదైతే గుర్తించుకున్నామో ఆ విధంగా ప్రాక్టీస్ చేయడము, ఇంకొక 10 నిమిషాల పాటు ఈ ఆల్ఫాబెట్ A to Z ప్రాక్టీస్ చేయడము, తర్వాత 15 నిమిషాల పాటు వర్డ్స్ని ప్రాక్టీస్ చేయడము, 15 నిమిషాల పాటు సెంటెన్స్ని ప్రాక్టీస్ చేయడం. సో ఇట్లా మొత్తం ఒక 1 అవర్లోనే మనకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో ఇట్లా అయిపోయిన తర్వాత మనకు ఒక రోజులో వర్కింగ్ అవర్స్ ఒక 8 to 10 అవర్స్ ఉంటాయి. ఒక రోజులో 6 to 8 అవర్స్ అయినా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు టైపింగ్ అనేది ఏ లెటర్ని ఏ ఫింగర్ తోటి టైప్ చేస్తే మనకు వస్తుంది అనేది చాలా సులువుగా అర్థమవుతుంది, ప్రాక్టీస్ కూడా అవుతుంది, టైపింగ్ కూడా చేయగలుగుతాము. సో ఇంకా స్పీడ్ అనేది
మనము రోజు ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ ట్రై చేసినట్లయితే స్పీడ్ అనేది పెరుగుతుంది. సో ఇట్లా మనం టైపింగ్ని చాలా సులభంగా ఒక్క రోజులోనే నేర్చుకోవచ్చు. సో మరి మీరు కూడా ప్రాక్టీస్ చేసి మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.